జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పానికి తీసుకువస్తున్నారు. జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పానికి తీసుకొస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు రెడ్డి తెలుసుకుందాం. రామారావు. శంకరి, జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు కుప్పంలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అతను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఒక పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి సంబంధించి కుప్పంలో వచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 15వ తేదీన పూడి శ్రీహరిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16వ తేదీన కుప్పంలో కోర్టులో హాజరుపరిచారు. అయితే కుప్పంలో ఉండే కోర్టు ఆయన్ను రిమాండ్కు పంపించేందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రిమాండ్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కుప్పం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత పూడి శ్రీహరి సస్పెన్షన్ ఉత్తర్వులపై నేపథ్యంలో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించినప్పటికీ హైకోర్టు దానికి తిరస్కరించింది. ఆ తర్వాత ఈ హైకోర్టు ఉత్తర్వులపై ఆయన వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిన్న అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు గానీ లేకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గానీ అంగీకరించలేదు. మీరు వెళ్లి హైకోర్టులోనే తెలుసుకోండి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరిని నిన్న బెంగళూరులో ఉన్నారని సమాచారం తెలిసిన వెంటనే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన్ని అక్కడ అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి నేరుగా కుప్పం కోర్టుకు తీసుకొచ్చి అక్కడ హాజరు పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈయన్ని పూడి శ్రీహరిపై రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. కుప్పం కేసులో ఈయన అదుపులోకి తీసుకున్నారా లేకపోతే వేరే ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అదుపులోకి తీసుకున్నారా అనేది కూడా ఇంకా తెలవాల్సి ఉంది. బట్ పూడి శ్రీహరిని మాత్రం అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసు వర్గాలు అనధికారికంగా ధృవీకరించాయి. నిన్న సుప్రీంకోర్టు ఆయనకి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ రామారావు.